శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి 2024 నవంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి చివరి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతుంది. ఇక చిన్న గమనిక ఏమిటంటే 21వ తేదీ గురువారము పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది భారత కాలమాన ప్రకారం. శాస్త్రీయమైనటువంటి దృగ్గణిత ప్రకారంగా ఈ దృగ్గణితమే ఖచ్చితమైనది, శాస్త్రీయమైనది. అయితే ఈ సమయం కొన్ని ముఖ్య కార్యక్రమాలకి ఉపయోగించుకోవచ్చు. ఆ సమయంలో వజ్ర దుర్ముహూర్తాలు అంటే అవి తీసేసి మిగతా సమయం అంతా వినియోగించుకోవచ్చు. కొన్నిసార్లు ఈ గురుపుష్యము కంప్లీట్ డే అంతా ఉంటుంది, ఒక్కోసారి హాఫ్ డే ఉంటుంది, కొన్నిసార్లు కొద్ది సమయం ఉంటుంది. ఈసారి అపరాహ్నం వరకు ఉంది, అంటే ప్రాతకాలం, సంగమకాలం, మధ్యాహ్నం, అపరాహ్నం మధ్యాహ్నం 3:35 దాకా ఉంది. అయితే వివాహ సంబంధమైనటువంటి మ్యాటర్స్ కాకుండా పెళ్లి చూపులు, నిశ్చయితాంబూలాలు, పెళ్లి వారితో మాట్లాడటాలు, వాళ్ళకి ఫోన్ చేయటాలు, మొదలుపెట్టాలు ఇలాంటివి కాకుండా అదర్ దాన్ మ్యారేజ్ అలాంటి వాటికి ఇది పెట్టింది పేరు. కనుక ఈ సమయంలో 3:35 వరకు సమయం ఉంది కనుక ఒక ముఖ్య కార్యక్రమాలకి దీన్ని వినియోగించుకోవచ్చు, ప్రారంభం చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే నవంబర్ 28 మరొక గురువారం ఉంది. ఆ రోజు కూడా మరొక అద్భుతమైనటువంటిది ఉంది. అవి 2 నిమిషాలు 1 నిమిషం చెప్తే సరిపోదు. అది డెవలప్మెంట్. దేంట్లో డెవలప్మెంట్? కెరీర్ కానీ, ప్రొఫెషన్ కానీ, వ్యాపారం కానీ అలాంటి వాటిలో డెవలప్మెంట్ కోసంగా చేసుకునేటువంటిది. అది కూడా ఆ వివరం కనీసం 10 నిమిషాలు పడుతుంది కనుక ఈ అన్ని వీడియోలు అయిన తర్వాత ఆ వీడియోలు చెప్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకా మొదటి పాయింట్కి వెళ్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 5:10 వరకు ఉండేటువంటి సమయం అంతా వృధాగా, ఒక్కోసారి సమయం వృధా అయిపోతుంది, పని కావటం లేదు అనే టెన్షన్ ఉంటుంది. కొంతమంది అయితే కొంత డబ్బు చేతిలో ఉంటే ఆ డబ్బు తగ్గదే కొందాము, పర్చేజ్ చేద్దాం అనుకుంటారు. ఏదో 2,400కి ఒకటి చేద్దాం అనుకుంటారు. అది 2,400 దాటి ఇబ్బడి ముబ్బడిగా వెళ్ళవచ్చు. అనవసర ఖర్చు అంతా నెత్తిన పడవచ్చు. దారిన పోయే వ్యక్తులను కూడా ఒక్కోసారి మనమే కావాలని కలుపుకొని వారి ఖర్చులు కూడా భావించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సరే, కొంతమంది ఏంటంటే ఏదోలే పాపం మనకంటే పెద్దవారు కదా, తెలిసిన వారు కదా, వారి ఖర్చు మనం భరాయించుకుందాం అనుకుంటారు. తీరా అక్కడికి రంగంలోకి పోయిన తర్వాత వాళ్ళు అది కావాలి ఇది కావాలని చెప్పేటికి మన దగ్గర క్యాష్ ఉండదు. దానికోసం కొంత క్రెడిట్ కార్డ్స్ వాడతారు. ఇది తడిసిపోబడి అవుతుంది. షేర్ మార్కెట్ మీద కొంతవరకు ఈరోజు బాగున్నట్టుంది. ఈరోజు గురుపుష్య యోగం కదా, గురుపుష్య యోగానికి షేర్ మార్కెట్ సంబంధం లేదండోయ్. కనుక మీ ప్రయత్నాలు క్రొత్త వాటికి ప్రారంభం చేసుకుని ప్రయత్నించండి. జూద సంబంధమైనటువంటి వాటికి మాత్రం పనికిరాదు, అది గుర్తుంచుకోండి. అలాగే ఒక్కోసారి చేసేటువంటి పనులు కూడా సడన్గా బ్రేక్ వచ్చేట అవకాశం ఉంది. చేసే ప్రాజెక్టులో బ్రేక్ రావచ్చు. ఏదైనా 21, 22 ఈ 2 రోజులు కూడా కొంత మనకు లాభం లేకపోయింది అని అనుకుంటారు. కానీ గురుపుష్యోగం ఉంది కదా, దాంట్లో ఏదైనా మొదలు పెడితే అది ఎప్పుడో ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఇమీడియట్గా అప్పటికప్పుడు రాత్రికి రాత్రే కాదు కదా, ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. కనుక ఆ 21, 22 చేసేటువంటి కార్యక్రమాల్లో స్పీడ్ బ్రేకర్స్ పడుతుంటాయి. అది జాగ్రత్తగా గమనిస్తూ ఏ కార్యక్రమం వెళ్తే త్వరగా అయిపోతుంది, అక్కడ చిన్నపాటి బ్రేక్స్ ఉంటాయి. అది బ్రేక్ పడినా పర్వాలేదులే అనుకొని ముందుకు వెళ్తుండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, 22వ తేదీ సాయంత్రం 5:10 ప్రారంభమై 25వ తేదీ ఉదయం 5:02 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది ఆనందంగా ఉంటుంది. మహదానందం, బ్రహ్మానందం, జగదానందం. దానికి ఎన్ని రకాలైనా మనం చెప్పుకోవచ్చు. సుఖము, సంతోషము, మంచి భోజనము, ఇట్లా ప్రతిరోజు ఉంటే బాగుండే అనుకోవచ్చు. ఉండాలి కదా, దానికి పెట్టి పుట్టాల. కనుక ఈ 23, 24
ఈ 2 రోజులు కూడా మనస్సుకు తగిన విధంగా మీరు రకరకాలైనటువంటి పనులు చేస్తుంటారు. కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. మీ మనసుకు తోచినట్టుగా, మీ మనసు చెప్పినట్టుగా, మీకు నచ్చినట్లుగా, మీకు మీరే సాటినట్లుగా, నేను చెప్పిందే వేదం అనుకున్నట్లుగా, ఇంకొకరి మాట నేను ఎందుకు వినాలి, మరి నాకు మైండ్ ఉంది కదా, నా ఆలోచన నావి అనుకునేవారు కొంత ఉంటుంది. సరే, మీ ఆలోచన మీవే, మీ ఆలోచనకు తగ్గట్లుగానే మీ విధి నిర్వహణ సాగించండి. ఆ సమయంలో ఎదుటివారు చెప్పినా మీరు చెప్పినా పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. అది అసలైన తాత్పర్యం. కనుక మీకు ఎట్లా తోస్తే అట్లా చేయడానికి ప్రయత్నం చేయండి. దాదాపుగా 60 నుంచి 75% వరకు అనుకూలంగా పరిస్థితులు వెళ్ళిపోతుంటాయి, సజావుగా సాగుతుంటాయి. స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఆ బ్రేక్ ఎంత కాసేపు ఉంటుంది, వెంటనే ఆ స్పీడ్ బ్రేకర్ నుంచి బయటికి రావచ్చు. నెక్స్ట్ ఇక 3వ పాయింట్, ఇది కొద్దిగా ఏదో నలతగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏం నలత అంటే డబ్బులు నలత. 3వ పాయింట్, 25వ తేదీ ఉదయం 5:02 ప్రారంభమై 27వ తేదీ 27th సాయంత్రం 6:07 వరకు ఉండేదంతా కూడా ఇటు తిరిగి మంత్ ఎండింగ్ దగ్గరికి వచ్చేసింది. క్రెడిట్ కార్డ్స్ అంతా కూడా లిమిట్స్ అయిపోయి ఉంటాయి. ఇంకా మళ్ళీ వాళ్ళకి పే చేయాలా, చేతిలో డబ్బులు ఉండవు, అప్పు పుట్టదు. పైగా ఆలోచనల కోటలు దాటుతుంటాయి. దీని ముందు పాయింట్ చెప్పా కదా, రెండవ పాయింట్లో ఆలోచనలు రకరకాల వేసరికి మీకు మీరే సాటిని. దానికి సంబంధించిన ముందుకు వెళ్ళాలంటే లక్ష్మీదేవి కర్ణ కటాక్ష వీక్షణ మనకు ఉండాలి. కనుక ఇక్కడ కొద్దిగా ఆలస్యం అవుతుంది. కనుక ఇప్పుడు ఆలస్యం అవుతుందో కొంచెం బాధ అనిపిస్తుంది. ఆగిపోయిందే అనుకుంటారు. లేదంటే ఆగిపోకపోయినా కొంత దూరం వెళ్ళినా చేసే టైంలో అది మర్చిపోయినానే అనుకుంటారు. ఏదో ఒకటి మర్చిపోవచ్చు. ఒక్కోసారి ఎదుటి వారికి ఏదో పని ఇంట్రెస్ట్ చేస్తే అప్పగిస్తే ఆ పనిలో అతను ఐవారిని చెవి కోతింగ్ చేశాడు అనుకో, ఇంకా మీకు వచ్చేస్తుంది కొండబెట్టి చాంతానంత పొడుగున కోపం. ఇంకా కోపంతో రాద్ధాంతం చేస్తారు. కనుక ఇట్లాంటి రాద్ధాంతం చేసినందువల్ల కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. మీకే కదా, మీ కుటుంబ సభ్యులకు కూడా చెడ్డ పేరు ఆపాదించి పెట్టబడేటువంటి అవకాశాలు గ్రహిస్తుంటాయి. కనుక వీలైనంత వరకు ఆవేశానికి కంట్రోల్ కండి. శత్రువులపైన కాదు, మిత్రులపైన కూడా ఆవేశపడకండి. మీ కోపమే మీ శత్రువు, మీ శాంతమే మీకు రక్ష అనేటువంటి నానుడిలోనే మీరు వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. కనుక డబ్బులు తక్కువగా ఉన్నాయని చెప్పి ఎవరైనా డబ్బు అడిగితే ఆ వ్యక్తి సమయానికి సర్దుబాట్లు చేయలేకపోతే అతని మీద గంతులేయద్దు, అతన్ని దూషించవద్దు. అంతే. ఇన్ కేసు దూషించారనుకో, రెండోసారి ఇంటికి పోతే పలకరించడు, ఫోన్ చేసేస్తాడు, బ్లాక్ చేసేస్తాడు. ఇంకేసి అడగండి, డబ్బు లేవనుకో, పర్లేదు, నో ప్రాబ్లం, భరేవాట్లే, నేనేమంటున్నాడు ఆయన అని ఏదో ప్రకారంగా సర్దుకోవాలి. మళ్ళా అతనితో స్నేహితం చెడకూడదు. అని తప్ప నీకు ఆనాడు డబ్బులు ఇవ్వలేదు, నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, నాకు అవసరం ఇది అని కొంచెం రుబాబుగా మాట్లాడితే పరిస్థితులు తేడాగా ఉంటాయి అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 4వ పాయింట్, ఇది ఎట్లా ఉందంటే ఇది 80-20గా ఉంటుంది పర్సంటేజ్. 80 కాఫీ పొడి, 20 ఏమో చికోరి, అట్లా ఉంటుంది. 27వ తేదీ సాయంత్రం 6:07 నుంచి 30వ తేదీ వరకు, 27 తీసేసేయండి, 28, 29, 30, 28, 29, 30లో 28, 29 మాత్రం 80% కాఫీ, 30, 20% చికోరి. సరే, ఎలా ఉంటుందంటే 80% పాజిటివ్గానే ఉంటుంది. పాజిటివ్ కూడా తోబుట్టువుల సహాయ సహకారాలు కానీ, లేకపోతే అన్న అక్క అని ఈ మధ్యకాలంలో పరిచయం ఏమన్నా బృందాలు ఉంటే అలాంటి బృందాల వాళ్ళు కానీ మీకు మీ ద్వారా వారికి కానీ, వారి ద్వారా మీకు కానీ ఏదో ప్రకారంగా 28, 29 తేదీల్లో అనుకూలుతుంటాయి. మీరు వారు తీయా పెట్టకుండా పరిస్థితులతో ఉంటారు. హోటల్స్ పోతారు, సినిమాలకు పోతారు, ఆ డబ్బులు మీరు ఖర్చు పెడతారు, మీ డబ్బులు వారు ఖర్చు పెడుతుంటారు, డబ్బులు లేకుండా అప్పు చేస్తారు, అప్పు పుడుతుంటారు, అంతా బాగుంటుంది. బట్ 30వ తారీఖు వచ్చిందంటే మాత్రం
అప్పుడు గుర్తొస్తుంది, అరే ఆరోగ్యంలో ఏదో లోపం వచ్చినట్టుంది, బాస్ ఏదో చెప్పాడు అప్పటి నుంచి చేయలేకపోయినానే, సహ ఉద్యోగులతో ఏదో చెప్పాడు చెప్పలేకపోయినానే, లీవ్ అప్లై చేయలేకపోయినానే, అదో ఇదో ఏదో ఒకటి. తెల్లవారితే ఆదివారం, 30వ తేదీ శనివారం కదా, తెల్లవారితే ఆదివారం ఆఫీస్ ఉండదు, కొంచెం టెన్షన్ పడుతుంటారు. కనుక 30వ తేదీ ఏ పనులు అయితే చేయవాలనుకుంటారో వాటన్నింటినీ తూచా తప్పకుండా నిత్యం తలుచుకుంటూ 30వ తేదీ మర్చిపోకుండా ఆ పనులు చేయండి. ఇన్ కేస్ ఆ పనులు చేయలేకపోతే అది పిల్లెత్తకపోతుంది. 30వ తారీఖు తెల్లవారితే 1వ తారీఖు వస్తుంది, తెల్లవారితే ఏది చేద్దామంటే తెల్లవారితే ఆదివారం అవుతుంది. అప్పుడు పరిస్థితులు అక్కడ బ్యాడ్ లక్ ఉంటారు. కనుక ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ పావులు కదపడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇకపోతే నక్షత్రాల్లో జన్మించిన జాతకులు, సింహరాశిలో జన్మించినటువంటి మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 29వ తేదీ శుక్రవారం ఉదయం 10:18 నుంచి 30వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:35 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం, పూర్వ పొల్గుని నక్షత్ర జాతకులకి వారికి గురు పుష్యయోగ సమయంలోనే ఉంది. గురు పుష్యయోగ సమయంలోనే 21వ తేదీ ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అనుకూలం కాదు. అయ్యో అది గురు పుష్యయోగం కదా, ఈ టైంలో ఎట్లానే ఏం కంగారొద్దు, చక్కగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే గురు పుష్యయోగం కింద ఈ యొక్క వ్యతిరేక సమయం గాలి కొట్టుకొని పోతుంది. కనుక మీ పనులు మీరు చేసుకోండి. బట్ వివాహ సమయ అంశాలు తప్పించి మిగతా పనుల మీద దృష్టి ఉంచవచ్చు. ఒక విధంగా అది చెడు సమయం అని చెప్పడం లేదు, విసర్జన సమయం లేదు, పరోక్షంగా గురు పుష్య యోగం ఉంది గనక ఈ చెడు సమయం కించిత్ మంచి సమయంగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ పుబ్బా నక్షత్ర జాతకులకి మంత్ ఎండింగ్లో అంటే 30వ తారీఖు మధ్యాహ్నం 12:35 నుంచి అర్ధరాత్రి వరకు కూడా వారికి అనుకూలం కాదు. నెక్స్ట్ ఉత్తరా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులకి 21వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:35 నుంచి 22వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:10 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక ముఖ్య గమనిక ఏమిటంటే, నేను డిసెంబర్ నెల మొదటి వారంలో తిరుపతి పట్టణంలో ఉంటానని చెప్పాను. సో వస్తున్నాను. సరే, కొంతమంది కాల్ చేశారు, అపాయింట్మెంట్స్ తీసుకున్నారు. మరి కొంతమంది ఉన్నారు కనుక ఆ 2 రోజుల్లోనూ ఇంతమందికి అపాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉండదు. కనుక 2026 జనవరి మొదటి వారంలో కూడా మరొక 3 రోజులు కేటాయిస్తున్నాము. జనవరి మొదటి వారం ఇంకా డేట్ ఇంక ఫిక్స్ కాలేదు. కనుక ఆ సమయానికి అప్పటిక ఉన్నటువంటి బుకింగ్స్ అయిపోవచ్చు. కనుక ఇంకా ఎవరన్నా కావాలనుకున్న వారు 2026 జనవరి నెలలో ప్రయత్నం చేసుకోవచ్చు. ఇప్పుడే కాల్ చేసి చెప్పుకోవచ్చు. నెంబర్ వచ్చేసి 9348632385. నెంబర్ మరొకసారి చెప్తాను, 9348632385. దోస్ హూ వాంట్ టు విష్ టు టేక్ అపాయింట్మెంట్ జనవరిలో ఫస్ట్ వీక్లోనే అపాయింట్మెంట్స్ ఇవ్వగలను. 3 రోజులు మాత్రం తిరుపతి పట్టణంలో ఉంటాను. ఇంకా డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. శుభం.